2014లో మోడీ చెప్పింది ఏంది? దేశంలో అప్పులు చేసి బయట దేశాలకు పోయిన వాళ్ళను పట్టుకొస్తా, వాళ్లకు శిక్షలేస్తా, ఇంకోసారి అట్లా జరగకుండా దేశానికి చౌకీదార్ తీరుగా కాపలా ఉంటా, నల్ల డబ్బును కక్కిస్తా, దేశ ప్రజలకు పంచుతా అని ఎన్నెన్నో చెప్పిండు. కానీ చెప్పినట్టు చేసిండా? చేసులేదు పాలేదు. కానీ దేశాన్ని ముంచి పారిపోయిన వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అలా చూడుండ్రి వాళ్ళ సంబురాలు సంతోషాలు ఎట్లున్నాయో. ఆహాహాహాహా, వాళ్ళ వైభోగం చూడుర్రి, వాళ్ళ సంతోషాలు చూడుర్రి. విదేశీ బామల నడమ డాన్సులు వేసుకుంటా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ మైకులు పట్టుకొని పాటలు పాడుతున్న వాళ్ళను గుర్తుపట్టిందా? లలిత్ మోడీ, విజయ్ మాల్యాలు దేశ బ్యాంకులల్లా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకొని వేల కోట్ల రూపాయలను దేశ బ్యాంకులకు కట్టకుంటే ఎగ్గొట్టిన మహానుభావులు. ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ పారిపోయిన నీతి గల్ల మనుషులు పట్టలేని ఆనందంతో మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతున్నాయి. కోటాను కోట్లు ఎగ్గొట్టినోళ్ళు ఎంత దర్జాగా పండుగ చేసుకుంటున్నారో చూడుర్రి. తీసుకున్న అప్పుకు అసలు కాదు, కనీసం వడ్డీలు కట్టని గొప్ప మనుషులు, ఆదర్శ పురుషులు, కీర్తి ప్రతిష్ఠులు. ఆ సొంటోళ్ళ కథలు చూడుర్రి ఎట్లున్నదో. మొండి బకాయిల పేరుతోని వీళ్ళ ఖాతాలు రద్దు చేసినాయి బ్యాంకులు. గాని వీళ్ళను మాత్రం దేశానికి తీసుకురాలేకపోయింది మన మోడీ సర్కారు. 10 ఏళ్ల కింద నరేంద్ర మోడీ చెప్పినట్టు వీళ్ళను దేశానికి తీసుకొచ్చి శిక్షించడేమో గాని విదేశాల ఆటపాటలతోని ఎంజాయ్ చేస్తుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు. అదే సామాన్యులైతే ఇట్లుంటదా? 50-60 వేల బాకీ ఉన్న ఇంటి తలుపులు గేట్లు ఊడబీక్కొని పోతారు బ్యాంకోళ్ళు. ఈ ఏడు కాకుంటే వచ్చే ఏడు పంటలు మంచిగా పండితే అప్పుడు కడతామని చెప్తే ఊకుంటదా? ఎంత బతిలాడినా ఇనకుంటే ఇబ్బంది పెడతారు. కొందరిని కేసులు పెట్టి లోపల కూడా వేస్తారు. అట్లా వీళ్ళని ఎందుకు చేయరు? భారతదేశంలో అప్పులు తీసుకొని విదేశాలకు పారిపోతే మమ్మల్ని మీరు ఏం చేయలేకపోయినరు అన్నట్టు ఇట్లా ఎగురుతుంటే ఏం చేస్తున్నట్టు? రష్యా ఉక్రెయిన్ యుద్ధాలనే ఆపిన అని చెప్పుకునే మోడీ వీళ్ళను దేశానికి తీసుకొచ్చి శిక్షించలేడా? ఏంది అన్యాయం? పెద్దోళ్ళకో తీరు న్యాయం, పేదోళ్లకు ఇంకో తీరు న్యాయమా దేశంలో అని అంటున్నారు. వీళ్ళ ఎంజాయ్ చూసిన దేశం పబ్లిక్.